తగ్గేదేలే లేదంటున్నాడు ధనుష్. మొత్తానికి మద్రాస్ హైకోర్టుకి వివాదం చేరినట్టయితే ధనుష్ వర్సెస్ నయనతార. ఏంటంటే ఈ యొక్క 10 కోట్లు ధనుష్ డిమాండ్ చేశాడనేది మరి వివాదం మరి హైకోర్టుకి వెళ్ళింది. ఏంటి దీనిపైన ఎలా ఉండబోతోంది? దీనిపై నయనతార యొక్క వివరణ కూడా అడిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఓం గారు? అంటే ఖచ్చితంగా అడుగుతారండి. ఎందుకంటే నయనతార ధనుష్తో ఒక ఇష్యూలో ప్రాబ్లం వచ్చిందండి నయనతారకి. ఆయన అంటే తను నటించిన సినిమా వాళ్ళ అంటే అప్పటికి భార్యాభర్తలు కాదు, కానీ విఘ్నేష్ డైరెక్ట్ చేసినటువంటి సినిమాకి సంబంధించిన క్లిప్స్ అడిగింది. ఆయన ఇవ్వలేదు. చివరి నిమిషం దాకా ఇస్తారో ఎవరో తెలియని ఒక పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇవ్వనని చెప్పారు. అది ఆవిడకి కోపాన్ని కలిగించడంలో అర్థం ఉందండి. కానీ దాన్ని బేస్ చేసుకుని ధనుష్ని వ్యక్తిగతంగా దూషిస్తూ అతను ఫ్యాన్స్ని చాలా చీట్ చేస్తాడని, అతని వేదిక మీద మాట్లాడే మాటలని అబద్ధాలని, ఇది చాలా దారుణం అని అంటూ దాదాపు 3 పేజీల ఒక ఉత్తరం ఏదైతే రాసిందో అది ధనుష్ని అలాగే ధనుష్ ఫ్యాన్స్ని కూడా హర్ట్ చేసినమాట వాస్తవం అండి. సరే, ఓకే, ఆవిడకి అన్యాయం జరిగింది, ఆవిడకి 10 కోట్లు అడగడం ఎంతవరకు సబబు అని ఓపెన్ లెటర్ ఇచ్చింది కరెక్టే. సరే, ఒక 3 సెకండ్లు కూడా వాడుకున్న తర్వాత అక్కడితో మామూలుగా అయితే కథ సుఖాంతం అయ్యి ఉండేదేమోనండి. కానీ ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను నాకు చాలా హెల్ప్ చేశారు అంటూ తెలుగులో నిర్మాతల పేర్లు, తమిళంలో నిర్మాతల పేర్లు, మలయాళ సినిమాల నిర్మాతల పేర్లు వీళ్ళందరూ చేస్తూ ఇంకో కింద పెట్టింది, నేను అడగంగానే ఇచ్చారు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్మిషన్ ఇచ్చారు అని. ఇలాంటివి ధనుష్కి ఖచ్చితంగా ఆగ్రహాన్ని తెప్పించే ఆస్కారం అయితే ఉందండి. అందుకని ఆయన ఏంటంటే ఈ ఇష్యూని ఇక్కడితో వదిలిపెట్టకూడదు, కాబట్టి వీళ్ళ సంగతి తేల్చాల్సిందే అని చెప్పి అంతకుముందు అయితే కేవలం లీగల్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళారు. కోర్టుతో కూడా వాడు చెప్పింది అంటే వీళ్ళే కాకుండా నెట్ఫ్లిక్స్ సంస్థ మీద కూడా మేము కేసు పెట్టడానికి ఆస్కారం ఇవ్వండి అన్నారు. కోర్టు కూడా దాన్ని పరిశీలిస్తామని చెప్పింది. కాబట్టి ఇది ఇప్పట్లో ముగిసే అంకం కాదని అయితే అనిపిస్తుంది రాజుగారు. రైట్, థ్యాంక్ యూ ఓం గారు.